భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. సాంఖ్యయోగ సాధన చేయు యోగిని సర్వసమదర్శనము చేయు అతని అంతిమ స్థితిని వర్ణించిన పిదప భక్తి యోగ సాధన చేయు యోగి యొక్క అంతిమ స్థితిని సర్వత్రా అతని భగవద్ దర్శనమును వర్ణించుచున్నాడు. యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. సకల ప్రాణులయందును ఆత్మరూపములనున్న నన్ను చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నాయందు అంతర్గతములుగానున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను, అతడును నాకు అదృశ్యుడు కాడు. సకల ప్రాణుల యందును పరమాత్మను, పరమాత్ముని యందు సకల ప్రాణులను దర్శించుట ఎనగానేమి? మేఘముల యందు ఆకాశము, ఆకాశమునందు మేఘములను ఉన్నట్లే ప్రాణులన్నింటి యందును భగవానుడైన వాసుదేవుడు కలడనియు వాసుదేవుని యందే సకల భూతములు కలవనియు అనుభూతిని పొందుటయే అట్లు చూచుటయగును. ఇట్లు చూచుట కార్యాకారణ దృష్టితోడన, వ్యాప్య వ్యాపక దృష్టితోడన, ఆధేయ ఆధార దృష్టితోడన, అన్ని విధముల దృష్టిలతోడను ఈ విధముగా చూడవచ్చును. ఏలనన మేఘములకు ఆకాశము వలె భగవంతుడైన వాసుదేవుడే ఈ సంపూర్ణ చరాచర జగత్తునకు మహాకారణము. అతడే అన్నింటి యందును వ్యాపించియుండువాడు. అతడు మాత్రమే సర్వాధారము. ఆ పరమేశ్వరుడే ఆకాశము వలె సంపూర్ణ చరాచర జగత్తునకు మహాకారణమెట్లగును, ఏ విధముగా సర్వవ్యాపియు సర్వాధారుడను అగును. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప. ఈ శృతిని అనుసరించి ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలరూపమైన మేఘము ఉత్పన్నములైనవి. పంచమహాభూతముల యందు ఆకాశము మొదటిది. ఈ అన్నింటికి అది కారణము. దీని పుట్టుకకు మూల కారణము ప్రకృతి. ప్రకృతియే పరమేశ్వరుని అధ్యక్షతన అన్నింటిని సృష్టించును. ఆ ప్రకృతి పరమేశ్వరుని శక్తి విశేషము కావున పరమేశ్వరుని కంటెను అది భిన్నమైనది కాదు. ఆ పరమేశ్వర సృష్టియే అని స్పష్టమగును. కనుక అతడే దీనికి మహాకారణము. భగవంతుడే స్వయముగా ఇట్లు చెప్పెను. అహం సర్వస్య ప్రభవో మత్తసర్వం ప్రవర్తతే. నేను సర్వస్వమునకును సృష్టికర్తను. నా అధ్యక్షతన ప్రకృతి కార్యములన్నీయును కొనసాగుచున్నవి. ఇదే విధముగా మేఘముల అంశములన్నింటిలో ఆకాశము సర్వదా పరిపూర్ణమై వ్యాప్తమయ్యున్నట్లు పరమేశ్వరుడు సమస్త చరాచర జగత్తునందును వ్యాపించియున్నాడు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా. అవ్యక్తమూర్తియు పరమేశ్వరుడైన నాచే ఈ జగత్తంతయు వ్యాప్తమయ్యున్నది. మేఘములకు ఆధారము ఆకాశము. ఆకాశము లేకుండా మేఘము ఎచ్చట ఉండును. మేఘము మాత్రమే కాదు, వాయువు, అగ్ని, జలము మొదలగు మహాభూతములన్నీయును ఆకాశము యొక్క ఆశ్రమము లేనిదే నిలువజాలవు. అట్లే ఈ సంపూర్ణ చరాచర విశ్వమునకు ఏకైక పరమాధారము పరమేశ్వరుడే. సమస్త జగత్తునందు భగవంతుని యొక్క సాకార రూపమును, భగవంతుని యొక్క సాకార రూపమునందు సమస్త జగత్తును చూచుటకు ఎట్లు వీలగును? ఒక సమర్థుడైన నటుడు నానా విధములైన వేషములను ధరించి అనేక రూపములతో ప్రదర్శనలను ఇచ్చును. అతని నానావిధ వేష భాషల తీరుతెన్నులతో పరిచయమున్న వ్యక్తి అతని అన్ని రూపములలోని అతనిని గుర్తించును. అట్లే ప్రపంచమున గల రూపములన్నీయును భగవానుని వేషములే. ఆ వివిధ వేషములను ధరించువాడును
వివిధ రూపములను ప్రదర్శించువాడును భగవంతుడే అని మనము గుర్తించుటలేదు. కనుక అవి భగవంతుని కంటే భిన్నములని భావించి వాటి విషయమున భయ సందేహాదులను పొందుదము. మనము వాటిని సేవించుటకు సిద్ధపడము. జగత్తునందలి సమస్త ప్రాణులయందు భగవంతుని దర్శించువారు రూపము యొక్క భేదములను, లౌకిక వ్యవహార రీతుల భేదములను అన్నప్పటికీ హృదయపూర్వకముగా భక్తితో ఆ పరమాత్మనే పూజింతురు. మన తండ్రి గాని ప్రియతమ బంధువు గాని ఏ రూపములో వచ్చినను అతనిని గుర్తించిన పిమ్మట అతనికి సేవా సత్కారములలో ఎట్టి లోపమును రానీయముగదా. శ్రీ గోస్వామి తులసీదాస్ మహారాజు చెప్పినట్లు సీయ రామమయ సబ్ జగజాని కరవు ప్రణామ జోరి జుగపాని. జగత్తంతయు శ్రీ సీతారామమయమని తెలుసుకొని నేను నా 2 చేతులను జోడించి అందరికి నమస్కరింతును. శ్రీ బలరాముడు వ్రేపల్లెలోని గోవులలోను, వత్సములలోను, గోప బాలుకలలోను, వారి వస్తువులలోను శ్రీకృష్ణునే దర్శించెను. గోపికలను ప్రేమతో నిండిన తమ చూపులతో సర్వత్ర సర్వదా కృష్ణునే చూచుచుండురి. అదే విధముగా భక్తులు సర్వత్ర శ్రీకృష్ణుడు, రాముడు, విష్ణువు, శంకరుడు, శక్తి మొదలగు భగవద్రూపములలో తమకిష్టమైన సాకార రూపమును దర్శింపవలెను. భగవంతుని సాకార రూపమును సమస్త జగత్తునందు చూచుటయనగా ఇదియే. అర్జునుడు చూచిన శ్రీకృష్ణ భగవానుని దివ్య విరాట్ స్వరూపము గీతలో 11వ అధ్యాయమునందు వర్ణింపబడినది. యశోదామాత బాలకృష్ణుని ముఖమునందును బ్రహ్మాండమును దర్శించెను. భక్తుడైన కాకభుంషుడి శ్రీరామచంద్రుని ఉదరమునందును సమస్త విశ్వమును చూచియుండెను. అట్లే భగవంతుని యొక్క అన్ని రూపముల యందును అంతర్గతముగా సమస్త విశ్వమును చూడవలయను. భగవంతుని యొక్క సగుణ సాకార రూపమునందు సమస్త జగత్తు చూచుటయనగా నిదియే. అతనికి నేను అదృశ్యుడను కాను, నాకు అతడు అదృశ్యుడు కాడు అనుటలోని ఆంతర్యమేమి? సమస్త జగత్తునందు భగవంతుని యందు జగత్తుని చూచువాని దృష్టి నుండి భగవంతుడు ఎన్నడును కనుమరుగు కాడు. భగవంతుని దృష్టిలో కూడా అతడు మరుగున పడడు. సౌందర్య, మాధుర్య, ఐశ్వర్య, ఔదర్యాది అనంత గుణ సముద్రుడు, రసస్వరూపుడు, ఆనందమయుడు అయిన భగవంతుని దర్శనము దేవతలకును దుర్లభము. అట్టి సచ్చిదానంద స్వరూపుని సాక్షాత్తు ధరించిన పిదప భగవంతునికును భక్తునికును మధ్య గల అనుబంధము అవిచ్ఛిన్నమయ్యుండును. భగవంతుని సుగణ సాకార స్వరూప దర్శన సిద్ధికై సాధనను ఆరంభ దశయందు ఎట్లు చేయవలెను? అట్టి సాధన యొక్క అంతిమ స్థితి ఎట్లుండెను? సగుణ సాకార స్వరూపమునందు శ్రద్ధాదరములను ఉంచుట ముఖ్య విషయము. నా ఇష్టదైవము సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సగుణుడు, నిర్గుణుడు అన్నియును అతడే అను దృఢ విశ్వాసము సగుణ సాకార స్వరూప ఉపాసకునకు ఉండుట ఎంతేని ఆవశ్యకము. సాధకుడు తన ఇష్టదైవ స్వరూపమునడా చూపెడి శ్రద్ధాధరములను తదితర దైవస్వరూపము వైపునకు మళ్లించినచో తన ఇష్టదైవోపాసన వలన కలుగు సత్ఫలితము లభింపదు. క్రమముగా దృఢబుద్ధితో తన మానోనుకూల నిశ్చయానుసారము ఇష్టదైవము యొక్క మూర్తిని గాని చిత్రపటమును గాని ఎదుట సుంచుకొని తన ఇష్టదైవమే ఈ రూపమును తన ముందు ప్రత్యక్షముగా ఉన్నట్లు దృఢముగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో విద్యుక్తముగా పూజింపవలెను. స్తుతి, ప్రార్థన, ధ్యానాదుల ద్వారా తన భక్తి భావములను పెంచుకొనవలెను. పూజా సమయమున దృఢభక్తి కలిగియుండుట వలన సాధకుడు ఆ మూర్తిని జడస్వరూపమని భావింపరాదు. ఆ భగవన్మూర్తి చైతన్య రూపమున నడుచుచు, తిరుగుచు, నవ్వుచు, మాట్లాడుచు, తినుచు, త్రాగుచు తన ఎదుట మసలుచున్నట్లుగానే భావింపవలెను. సాధకుడు నిజమైన దృఢమైన భక్తి శ్రద్ధలతో ఆరాధించినచో భగవంతుడు విగ్రహమునందే అర్చావతారమున చైతన్యమూర్తి అయి వివిధ రీతుల తన వాత్సల్యమును ప్రదర్శించుచు సాధకుని జీవితమును సఫలము ఆనందమయము గావించును. క్రమముగా భగవదనుగ్రహము వలన సాధకునకు అతని ఇష్టదైవము ప్రత్యక్షము అగుటయు సంభవించును. భగవత్ సాక్షాత్కారమునకు నిశ్చిత కాల పరిమితి ఉండదు.
సాధకుని ఉత్కంఠను బట్టి భగవత్ కృపను అనుసరించి సాక్షాత్కారము శీఘ్రముగా గాని ఆలస్యముగా గాని కావచ్చును. ఒకసారి భగవంతుడు ప్రత్యక్షమైనచో ఆ పిమ్మట ఆ సాధకునిపై భగవత్ కృప ఎల్లప్పుడూ ప్రసరించుటనే యుండును. అనంతరము ఎప్పుడైనను ఎక్కడైనను వానికి భగవద్ దర్శనము లభించుచునేయుండును. సాక్షాత్కారమైన పిమ్మట సాధకుని పరిస్థితి ఎట్లుండును అనే విషయము ఇతరులకు తెలియనిది కాదు, సాధకునకు మాత్రమే తెలియును. అది అనుభవైక్య వేద్యము. భగవత్ సాక్షాత్కారమునకు మరి ఒక సాధన మార్గము కలదు. తన ఇష్టదైవ స్వరూపమును విగ్రహ రూపమున గాని చిత్రపట రూపమున గాని తన ముందుంచుకొని సాధకుడు ఆరాధింపవలెను. ఆ ఆరాధన సమయమునందే ఏకాంతముగా ప్రతిదినము నియమపూర్వకముగా ధ్యానించుచు ఆ స్వరూపమును దృఢముగా చిత్తమునందు నిలుపుకొనవలెను. కొంత ధారణ ఏర్పడిన పిమ్మట ఏకాంతమున కూర్చొని కనులు తెరచి ఆకాశమున మానసిక మూర్తిని ఏర్పరచుకొని దానిని చూచుచూ సాధన చేయవలెను. భగవదనుగ్రహమును గోరుచు దృఢమైన భక్తి శ్రద్ధా విశ్వాసములతో నిరంతరము సాధన చేసినచో కాలక్రమమున ఆకాశమునందు సర్వాంగ శోభలతో భగవంతుడు వానికి దరహాసముతో దర్శనమిచ్చును. ఈ సాధన సాధ్యమే. సాధకుడు తన చిత్తవృత్తులను ఇష్టదైవ స్వరూపములో పరిపూర్ణముగా వించి అనన్య భావముతో ఆ స్వరూపమనే చింతన చేయుచుండవలెను. ఆ స్థితిలో దయాళువైన భగవంతుడు సాధకునకు కోరిన రూపమున కోరిన చోట దర్శనమిచ్చుచుండును. ఈ సాధన బలపడిన పిమ్మట సాధకుడు అటునిటు తిరుగుచున్నను మనస్సుల యందును పశుపక్షాదుల యందును లతల యందును వృక్షముల యందును భగవత్ స్వరూపమునే చూచుచుండవలయను. ఈ విధమైన సాధనను చేయగా చేయగా ప్రతి వస్తువునందును ఆ వస్తు స్థానమునందును మానసికముగా కూడా సాధకుడు తన ఇష్టదైవ స్వరూపమును సులభముగా చూడగలడు. అనంతరము భగవత్కృపా ప్రభావమున అతనికి ప్రత్యక్షముగా దైవ దర్శనము సిద్ధించును. అతడు సర్వత్రా సర్వదా భగవంతుని దర్శింపగలడు.